కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా ఉన్న షర్మిలకు షాక్ తగిలిందా? ప్రధానంగా తాజాగా మాణిక్యం ఠాగూర్తో జరిగిన ఒక చర్చలో భాగంగా అసహనం వ్యక్తం చేశారట. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పనితీరుకు సంబంధించి అలాగే కీలకమైన మార్పులు రావాలి అని కూడా సూచించారట. ఇందులో భాగంగానే కొన్ని అంశాలు తెర మీదకి వచ్చాయి. ఏంటి అంటే, ప్రస్తుతం పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు కొంతమందికి నచ్చట్లేదు. సో ఒక రకంగా ఆమె ఒంటరి పోరాటమే చేస్తున్నారనేది. ఒంటరి పోరాటం చేసిన ఆశించిన స్థాయిలో స్పందన రావట్లేదట. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, మాణిక్యం ఠాకూర్ దగ్గరికి ఇప్పటికే ఆయన దగ్గరికి కొన్ని కంప్లైంట్లు వెళ్ళినాయంట షర్మిల్ గారి మీద. ఏంటి, పార్టీలో సీనియర్లను కలుపుకెళ్ళట్లేదు, అలాగే కొన్ని షెడ్యూల్స్ ముందుగా చెప్పట్లేదు, తెలియచెప్పట్లేదు, అప్పటికప్పుడు అనౌన్స్ చేస్తున్నారు అనేది. దాని మీద ఆయన మాట్లాడారట. దానికి షర్మిల్ గారి దగ్గర నుంచి కూడా కంప్లైంట్. పార్టీ సీనియర్లు ఎవరు తనకు సహకరించట్లేదని, తమ నిర్ణయాలను ఎవరు పాటించట్లేదని ఆమె చెప్పుకొచ్చారట. కాకపోతే మొదటి నుంచి షర్మిల్ గారి మీద వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీలో. చాలామంది సహకరించకపోవడానికి కారణం కూడా అదే. షర్మిల్ని ఎవరు ఇంకా అధ్యక్షురాలుగా గుర్తించలేకపోతున్నారు. కాకపోతే ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి పార్టీ పిలిచేసి ఆమెకు పీసీసీ చీఫ్ ఇచ్చేసింది. కానీ ఆమె మీద చాలా నమ్మకం పెట్టుకొని, చాలా హోప్స్ పెట్టుకుని ఆ పదవి ఇచ్చింది. కానీ అనుకున్న స్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీలో ఆమె మార్క్ అయితే కనిపించట్లే. అలాగని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఇంకా సీనియర్స్ లేరంటే ఉన్నారు, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈమె మార్క్ అంటే షర్మిల వైఎస్ రాజశేఖర కుమార్తె, ఆ మార్క్ ఏమైనా పనికొస్తుందేమో అనుకున్నారు. కానీ అది పనికి రాకపోగా ఆమె కూడా తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు తాజాగా అదే మాణిక్యం ఠాగూర్తో జరిగిన అంతర్గత సమీక్షలో ఇలాంటి అసంతృప్తి అంశాల మీదే చర్చ జరిగినాయట. సీనియర్లు చాలామంది అసంతృప్తితో ఉండి షర్మిల మీద ఆరోపణలు చేశారట. దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఆయన కొన్ని సూచనలు కూడా చేశారట. పార్టీకి నష్టం కలిగించే తప్పుడు అడుగులే ఇవన్నీ అంటూ మాణిక్యం ఠాగూర్ చెప్పినట్లు సమాచారం. ఈ వైఖరిని మార్చుకొని పార్టీలోని అందరినీ విశ్వాసంతో తీసుకుని ముందుకి సాగాలని చెప్పి షర్మికలు సూచించారట. వ్యక్తిగత అజెండాలతో పార్టీ ప్రగతి సాధించలేదు, ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లాలంటే నాయకులందరినీ భాగస్వాములు చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి ఆయన హితవు పలికారట. పనితీరులో మార్పు రాకపోతే పార్టీ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది, ఇది భవిష్యత్తుకు మంచిది కాదు అని కూడా ఆయన హెచ్చరించారట. మొత్తానికి మాణిక్యం ఠాగూర్ సూచనలు అలాగే సీనియర్ల అభిప్రాయాల నేపథ్యంలో వైఎస్ షర్మిల తన వైఖరిని అయితే మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మరి ఆమె మార్చుకుంటారా, మళ్ళీ ఒక అందరినీ కలుపుకెళ్లేలాగా ఒక కార్యాచరణని పునఃసమీక్షించుకుంటారా, లేదా తన పందాలనే ముందుకు సాగుతారా అనేది. ఎందుకంటే ఆమె మార్చుకున్న పార్టీలో చాలామంది సీనియర్లు ఆమెతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడట్లేదు, ఇష్టపడట్లేదు అనేది. సో మొత్తానికి ఈ లొల్లు అయితే ఇలాగే ఉంటుంది. ఫైనల్గా అలాగని చెప్పి షర్మిలను మార్చి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా అంటే మేబీ ఇంకా ఆ రోజులు దగ్గరలో ఉన్నాయేమో, అందుకే ఇదంతా అయి ఉండొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో.